నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు హిమాలయ యోగి శ్రీ స్వామి సిద్ధయోగి ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమో నమః. జయ గురుదత్త. శ్రీ గురుదేవ దత్త. గురువుగారు, బృందావనంలో శ్రీకృష్ణుల వారు ఇంకా నిజంగా ఉన్నారు అంటారు. అసలు ఏంటి, దీని గురించి చెప్పండి. జయ గురుదత్త. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. వసుదేవ సుతం దేవం కంచచారుణమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జయ గురుదత్త. శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో మనం అందరూ వెళ్తుంటారు, భక్తులు వెళ్తుంటారు. ఈ బృందావనంలో విషయం ఏంటంటే, స్వామివారు మొట్టమొదట ద్వారకా నగరంలో జన్మించారు. అక్కడ గుజరాత్లో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి వారు తర్వాత బృందావనం వచ్చారు. ఆయన బాల్యం అంతా బృందావనంలో జరిగింది. అక్కడే గోపికలతో ఉండడము అదంతా. అయితే ఈ బృందావనంలో అతి శక్తివంతమైన రహస్యవంతమైన స్థలాలు ఉన్నాయి. మేము బాల్యంలో బృందావనంలో సంచరించాం. మొట్టమొదట ఈ బృందావన యాత్ర ఎలా జరిగిందంటే, హిమాలయాస్లో ఉన్నప్పుడు ఉత్తరకాశీ నుంచి మేము డైరెక్ట్గా ఉత్తరకాశీ నుండి కృష్ణ అష్టమి జన్మదినానికి బృందావనం వెళ్ళాలి అని సంకల్పించి, అలా వెళ్ళాలని సంకల్పించి ఆ బృందావనంలో చేరుకొని, అలా మేము బృందావనంలో అడుగు పెట్టగానే పెద్ద వర్షం పడింది. అసలు తడిచిపోయాం. ఎంతో ఆనందంగా తడుస్తూ వెళ్ళాం. ఆశ్రమాన్ని ఎత్తుకుంటూ హనుమాన్ మందిరంలో. బృందావనంలో మనం చూడదగ్గ అతి శక్తివంతమైంది అంటే నిధివనం. ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ సశరీరంగా ఉన్నారని ఇప్పటికీ మనం చెప్తూ ఉంటారు. రాత్రులు వస్తారు. ఎంత గొప్ప రహస్యం అంటే ప్రతి ఒక్కరు ఈ విషయాలు వినాల్సిన విషయం. ఎవరైనా సరే మన జీవితంలో ఒకసారి బృందావనం వెళ్ళాలి. అక్కడ నిధి వనము అని, నిధి అంటే తులసి, వనం అంటే అడవి, అంటే తులసి వనము అని అర్థం. స్వామివారు అక్కడ నిధి వనంలో ఉండి వారు రాత్రి పూట 7 గంటలకు హారతిస్తారు. నిధి వనంలో హారతి ఇయ్యగానే ఇక దేవతలందరూ వస్తారన్నమాట. దాదాపు ఒక 5750 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. 5750 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మను స్వయంగా అక్కడ సశరీరంగా తిరిగిన స్థలం. ఇప్పటికీ కూడా మరి అంతకాలమైన దాని ప్రాచుర్యం పోలేదన్నమాట. దానికి కారణాలు చైతన్య ప్రభు. మధ్యలో కొంత ఇబ్బంది అయినా చైతన్య ప్రభు వచ్చిన తర్వాత దాన్ని ఒక పద్ధతిగా తీసుకొచ్చాడు కొంతవరకు. చైతన్య ప్రభు తర్వాత దాని తర్వాత వాళ్ళు కూడా దాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఇక మనము అక్కడ ఈ బృందావనంలో వేల మంది గోపికలు అంటారు. 16,800 మంది గోపికలు అక్కడ ఉండి ఆ బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడితో రకరకాల రూపాలు, సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా కృష్ణ పరమాత్మను చూడడానికి వచ్చారట. ఆ పరమేశ్వరుడు కూడా కృష్ణ పరమాత్మను దర్శించడానికి వచ్చాడు. ఎవరు? ఈ పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల రాసలీలలు చూడడానికి వచ్చారనమాట. అలాంటి గొప్ప రహస్యమైన స్థలమే బృందావనం. అందుకనే మనం అక్కడికి వెళ్తే ఈ రహస్యాలన్నీ తెలుస్తాయి. రాత్రిపూట ఇప్పటికి కూడా బృందావనంలో వాళ్ళిద్దరూ రాసలీల కృష్ణ పరమాత్ముడు వస్తాడని చెప్పి అక్కడ శయన మందిరం అని ఉంటుంది. అక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే పూల అన్ని పరుపు మన వాళ్ళు వచ్చినప్పుడు జీవించడానికి అన్ని ఏర్పాటు చేస్తారు. నేను అవన్నీ చూశాను అన్నమాట. రాత్రి 7 దాటిన తర్వాత అక్కడ అవన్నీ పడుకొని నేను ఒకసారి బయటి భాగంలో, అంటే అక్కడ కాకుండా బయట ఇంకొక మందిరం ఉంది దగ్గరలో. ఆ మందిరంలో నేను పడుకోవడం జరిగింది. అంత ఆర్తి. మొట్టమొదట బృందావనం వెళ్ళినప్పుడైతే పూర్ణ భగవంతుడా కృష్ణ కృష్ణ అని ఆ తన్మయత్వంలో ఏడుస్తూ ఆయన గానం చేసేవాడిని. అప్పుడు జనాలు చాలా తక్కువ ఉండేవాళ్ళు బృందావనం. అలా బృందావనంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు సంచరించిన భూమి ఈ బృందావనం. ఇక్కడే బలరాముడి విగ్రహం ఉంది. ఆ పక్కనే కృష్ణ మందిరం అని
ఒక కృష్ణ మందిరం కూడా ఉంది. దాన్ని మనం చూడొచ్చు. నల్లటి రూపంగా కృష్ణ భగవానుడు ఉంటుంది. నేను మొన్నే వెళ్ళాను. అదొక అద్భుతమైన ఘట్టం. నేను వెళ్ళినప్పుడు గత కాలంలో అనుకోకుండా నన్ను ఒక్కడిని లోపల పెట్టేశారు. అంటే ఖాళీగా అంతా తుడుస్తున్నారు, జనాలు ఎవరిని పోనీలేదు. అనుకోకుండా నేను వెళ్ళి అక్కడ కూర్చొని నేను కూడా సేవ చేసుకుంటూ ఆ కృష్ణ పరమాత్మని చూడడం జరిగింది. ఎవరైనా సరే ప్రత్యక్షంగా దాని దగ్గరలోనే గోవర్ధనగిరి పర్వతం అనే ఉంటుంది. గోవర్ధనగిరి పర్వతం. ఈ పర్వతం స్వామివారు చిటికినేలు మీద గోవర్ధనగిరి ఎత్తడం. అందరూ అనుకుంటారు ఈ పర్వతం ఇలా ఇలా ఉంటుంది. గోవర్ధనగిరి పర్వతం అది 24 కిలోమీటర్ల దూరంలో గోవర్ధనగిరి పర్వతం విస్తరించి స్వామివారి కృష్ణ పరమాత్ముడు చిటికినేలు మీద అంతా ఎత్తారు. అక్కడున్న జనాలందరూ దాని కిందికి వెళ్ళారు. పర్వతం కిందికి 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకున్నాడు అనమాట. ఇవన్నీ మనకు ప్రత్యక్ష దర్శనం. అందుకని ఎవరైనా సరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రముతో ఎవరైతే ఆ బృందావనంలో సంచరిస్తారో వారికి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ దర్శనం జరుగుతుంది. అక్కడ ఇంకొక గ్రామం కూడా ఉన్నది. ఆ గ్రామం బరసానా. రాధాదేవి, కృష్ణుడు రాధ అంటారు కదా, ఎన్ని పరీక్షలు పెట్టేదో. నాకైతే రాధాదేవి ఎన్ని పరీక్షలు పెట్టిందో. అమ్మవారి దర్శనం చేయలేదు. మొదట ఆటో ఆగిపోయింది, మళ్ళా ఏదో నడుచుకుంటూ వెళ్ళాను ఒక ఎండలో. అయినా సరే రాధా 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 అని చెప్పి ఆ రాధాదేవి దర్శనానికి వెళ్ళాను. రాధాదేవి పర్వతం పైన ఉంటుంది అమ్మవారు. అక్కడ హాయిగా అలా నడుస్తూ వెళ్ళి అక్కడ ఏదో కొంచెం చెరకు రసం ఏదో తీసుకుని ఇచ్చారు. అది తాగి అమ్మ రాధాదేవి దర్శనం చేసుకుని ఎవరైనా సరే బృందావనం వెళ్తే బరసాన కూడా వెళ్ళాలి. ఆ బరసాన అనేది ఒక మంచి పవిత్రమైన రాధాదేవి. అంటే కృష్ణుడు అంటే రాధా కృష్ణుడు అంటారు. అంటే అంత పవిత్రమైన స్థలం. మనం ఈ మధ్య కాలంలో బృందావనం వెళ్తే మనం ఖచ్చితంగా మనం దర్శించాల్సిన మహాసిద్ధ పురుషుడు ప్రేమానంద మహారాజ్. ఈ ప్రేమానంద మహారాజ్ అనే అతను సాక్షాత్తు రాధాదేవి వరం వల్ల జీవిస్తున్న వ్యక్తి. వారు 4 సంవత్సరాలే బతుకుతారని చెప్పి డాక్టర్లు చెప్పారు. కానీ ఇప్పుడు 16 సంవత్సరాలే. వారు రాధాదేవి అపారమైన భక్తులు. ప్రేమానంద మహారాజ్ మనం యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. ప్రేమానంద మహారాజ్ అనే ఒక మహాసిద్ధ పురుషుడు. అందుకని బృందావనం ఆయన ఒక్కరే కాదు, బృందావనంలో ఎంతో మంది మహాత్ములు, సంత్ హరిదాస్ అంటే కృష్ణ చైతన్య ప్రభు, సంత్ హరిదాస్ బృందావనం అంతా కూడా ఇదంతా అభివృద్ధి చేశాడు. అంతా తులసి అదంతా ఇలా అక్కడ ఉండే ఎన్నో అద్భుతాలు, ఎన్నో శక్తివంతమైన స్థలాలు ఈ బృందావనంలో ఉన్నాయి. అక్కడ ఇంకొక మందిరం కూడా ఉన్నది. ఆ మందిరం పేరు గోపేశ్వర మందిర్. గోపేశ్వర్ అంటే శివుడే స్వయంగా రావడం వల్ల అక్కడ శంకరులు గుర్తుపట్టి గోపిక రూపంలో శివుడే వచ్చాడట ఆయన చూడడానికి. అట్లా దేవతలందరూ కృష్ణుని చూడడానికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ వచ్చిన ఆ శివుడికి గోపేశ్వర్ అని పిలిచారట కృష్ణ పరమాత్మ. అట్లా బృందావనం అనేది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. దాని ద్వారా అపారమైన భక్తి. నేనైతే అపారంగా అక్కడ ఉన్న గోధూలిని పూసుకొని ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని నమస్కారం చేసేవాడిని, సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ. అలా పిచ్చి భక్తి. రాధాగుండని ఒక గుండు ఉంది. పచ్చగా ఉంటాయి నీళ్ళు, అంత పచ్చగా ఉంటాయి. నాకు వైరాగ్యం ఉండేది, విపరీతమైన వైరాగ్యం. ఇక అన్ని స్నానాలు, అన్ని నదులలో వెళ్ళడం, స్నానాలు చేయడం, రాధాదేవి గుండెలు కూడా స్నానం చేయడం జరిగింది. అందరూ చేయకూడదండి. ఈ జన్మకు ఆ మహాత్ముడు ఆ శక్తి ఉంటే చాలదా. ఒకసారి ఒక మహాత్ముడు అక్కడ తపస్సు చేశాడు. రాధాదాస్ అని ఒక మహాత్ముడు, సంతు మహాత్మ సాధన చేసినప్పుడు స్వయంగా రాధాదేవి తన పైట చెంగు తెచ్చిపెట్టింది ఆయన ఎండకు ఉండకుండా. అలాంటి స్థలాలు కూడా బృందావనంలో ఉన్నాయి. ప్రత్యక్ష స్వరూపమైన కృష్ణ పరమాత్ముడు ఎప్పుడో 5800 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి ఇప్పటికీ కూడా ఆ శక్తితో పునీతమై ఉన్నదమ్మా బృందావనం. కానీ ఈ బృందావనాన్ని మిత్రులారా ఖచ్చితంగా ఈ బృందావనం అనే క్షేత్రాన్ని దర్శించండి. అది మానవునికి భక్తి పారవస్యాన్ని తెలియజేసే ఒక గొప్ప శక్తి కలది, భక్తి కలది. మిత్రులారా, జయ గురుదత్త. శ్రీమాత్రే.